Hi dear students and parents, welcome back to NEET Hand ఛానల్. నీట్ యూజీ 2026 రీనీట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఏ వీడియో చేసినా కూడా అందరు ఎక్కువగా అడిగేది కట్ ఆఫ్ మార్క్స్ అనే అడుగుతున్నారు, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా. సో ఇప్పుడు మనం 3 రీజియన్స్ సంబంధించి ఇంపార్టెంట్ వీడియో ఇది కంప్లీట్గా చూడండి. వీడియో ఓపెన్ చేస్తున్నారు, కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి కట్ ఆఫ్ అడుగుతున్నారు, లేకుంటే కామెంట్ సెక్షన్లో కట్ ఆఫ్ నాకు వస్తుందా లేదా అని అడుగుతున్నారు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మీకు వస్తుందా లేదా అనేది. సో ఎప్పుడు అడుగుతూనే ఉండడం కాకుండా వీడియో చూడండి, అర్థం చేసుకోండి. యాక్చువల్గా కౌన్సిలింగ్లో ఏం జరుగుతుందని అర్థం చేసుకుంటే మీకు ఇంకా అలా అడిగే అవసరం అయితే చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇప్పుడు 3 రీజియన్స్లో రాబోయే కొత్త సీట్లు ఇవన్నీ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. లెంతీ అయినా కూడా యూస్ఫుల్ వీడియోస్ చూస్తే మీకే మంచిది. సో ఎన్నో చూస్తుంటారు బయట. సో మీ కెరీర్కి అవసరమైన వీడియోస్ని మీరు కంప్లీట్గా చూడండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ సంబంధించి మన వీడియోస్లో ఉంటాయి ఖచ్చితంగా. అండ్ అదేవిధంగా ఎవరికైనా పెయిడ్ మెంటర్షిప్ గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పెయిడ్ గైడెన్స్ మాత్రమే, గైడెన్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, అండ్ వెబ్సైట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. కంప్లీట్ అన్ని కట్ ఆఫ్ ర్యాంకులు మార్కులు అన్నీ అందులో ఉంటాయి. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇంకా మీకు ఎలాంటి రిస్క్ లేకుండా కౌన్సిలింగ్కి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ మన గైడెన్స్లో మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇవి కావాలంటే మాత్రం కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ మనకి ఒకసారి మీరు చేరాక చేయొచ్చు మీరు. సో వీడియోలో చూద్దాం ప్రతి రీజియన్ ఏయు, ఎస్వియు అండ్ ఓయు. ఫస్ట్ ఎస్విలో చూద్దాం. సో ఎలా ఉంటుంది కట్ ఆఫ్, యాక్చువల్గా ఏ కేటగిరీకి ఎంత టఫ్ ఉంటుంది అనేది మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎంటైర్ అనాలిసిస్ ఎస్వియు, ఏయు అండ్ ఓయు తెలంగాణ కూడా చూద్దాం. సో ఆల్మోస్ట్ ఇందులో కట్ ఆఫ్స్ కూడా కవర్ అవుతాయి. సో మీరు కంప్లీట్గా వీడియో చూడండి. ఫస్టే నాకు నెంబర్ కనిపించింది కదా అని చెప్పి అడగండి. మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది కౌన్సిలింగ్ మీద. సో ఎస్విలో మొత్తంగా అప్లై చేసుకున్నవారు, అంటే ఏయు ఎస్వి కలిపి ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకున్నవారు 14,412 మంది. సో ఈ 40,000 పైన మీకు ఎగ్జామ్ 40,000 వరకు ఎన్ని వేల మంది రాసినా కూడా నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వారు వీళ్ళు మాత్రమే. ఇందులో ఎస్వి నుంచి అప్లై చేసిన వారు 5,272 మంది అప్లై చేశారు మాకు సీట్ కావాలని చెప్పి. అంటే ఈ సీరియస్ క్యాండిడేట్ లిస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ చూద్దాం. ఓపెన్ ఎస్విలో మరి ఎక్కడి దాకా కట్ అయిందంటే గవర్నమెంట్ ఏమో 491 కట్ అయింది లాస్ట్ టైం, ప్రైవేట్ ఏమో 471 కట్ అయింది. ఎంతమంది అప్లై చేశారని చెప్పాం మనం? 5,272. మరి గవర్నమెంట్లో ఎంతమందికి వచ్చింది? 621 మందికి. ప్రైవేట్లో ఎంతమందికి వచ్చింది? 1,043 మందికి వచ్చింది. సో 5,000లో ఇంత ర్యాంక్ రావాలి అంటే ఓపెన్లో ఎంత టఫ్ ఉంటుంది, ఎస్విలో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ మెరిట్ లిస్ట్ అన్నమాట. దీంట్లో ఇంత ర్యాంక్ వస్తే మీకు గవర్నమెంట్, ఇంత ర్యాంక్ వస్తే ప్రైవేట్ రావడం జరుగుతుంది. సో ఈసారి పేపర్ కూడా 2025 లానే ఉంది, ఆల్మోస్ట్ టఫ్. అండ్ ఈసారి కొన్ని సీట్లు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఇది ఒక 500, ఇది ఒక 480 వరకు వచ్చే ఛాన్సెస్ కూడా మీకు ఈసారి కూడా ఉన్నాయి. ఈ పెరిగే సీట్లను కన్సిడర్ చేస్తే, మనం ఇంతకుముందు కట్ ఆఫ్స్ అయితే పెరగక ముందు దాన్ని బట్టి అయితే చేసాం. సో ఇదైతే ఓపెన్కి సంబంధించి ఎస్వియు. అండ్ బీసీఏలో అయితే గవర్నమెంట్ 459 మార్క్స్కి వచ్చింది, ప్రైవేట్ అయితే 443 మార్క్స్కి వచ్చింది. ఓకే, బీసీఏ వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకున్నారు తెలుసా? 540 మెంబర్స్ అప్లై చేసుకున్నారు ఎస్విలో. 540 అప్లై చేస్తే ఎందరికి వచ్చింది? గవర్నమెంట్లో 143 మందికి వచ్చింది. ప్రైవేట్లో ఎంతమందికి వచ్చింది? 196 మందికి వచ్చింది. ఓకే, సో బీసీఏలో 540 మంది ఎంబీబీఎస్ బీడీఎస్కి అప్లై చేస్తే ఎంబీబీఎస్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ 143 మంది, ప్రైవేటు 196 మంది. ఓకే, ఈ ర్యాంక్స్ వరకు అయితే మీకు రేపు క్లియర్గా ఇది అర్థమవుతుంది. సో అంటే ఇది కూడా టఫ్ కాంపిటీషన్. ఇంకా దాదాపు 300 స్టూడెంట్స్ ఎలాంటి సీట్ అయితే రాలేదు అప్లై చేసుకున్నా కూడా. అంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే మీకు ఇది ఒక 470, ఇది ఒక 452 అలా అయితే ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బీసీఏలో సీట్స్ పెరిగేదాన్ని బట్టి. ఓకేనా, ఈ కండిషన్స్ని బట్టి 2025కి ఆల్మోస్ట్ ఈక్వల్గా కట్ ఆఫ్ అయితే వస్తుంది. సో బీసీబీ చూద్దాం. బీసీబీ ఎస్విలో 469కి బీసీబీ కట్ అయింది గవర్నమెంట్, అండ్ ప్రైవేట్ ఏమో 446కి కట్ అయింది. మరి బీసీబీలో ఎంతమంది అప్లై చేసుకున్నారు అని చూస్తే 812 మంది అప్లై చేసుకున్నారు పోయినసారి. అంటే మెరిట్ లిస్ట్లో ఉన్నారు ఇంతమంది. ఈ 812లో సీట్ వచ్చింది, టోటల్గా సీట్ వచ్చింది మాత్రం ఎంతమందికి అంటే 200 మందికి గవర్నమెంట్లో వచ్చింది, అండ్ 314 మందికి ప్రైవేట్లో వచ్చింది.
సో, ఇంకా ఆల్మోస్ట్ 500 స్టూడెంట్స్‌కి సీట్ రాకుండా ఇంకా వాళ్ళు బీడీఎస్సో ఆర్ సంథింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో, 12 మెంబర్స్‌లో మీకు ఈ ర్యాంక్ వస్తే సీట్ వస్తుందంటే ఎంత టఫ్ కాంపిటీషన్ మీరైతే అర్థం చేసుకోండి. 446 సో, ఒక 10 మార్క్స్ దీనికి పెంచుకోండి. ఈసారి మీకు ఇవి వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అంటే ఒక 480 అండ్ ఒక 460 వరకొస్తే మీకు చాలా ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఎస్‌విలో. అండ్ అదేవిధంగా బీసీబీ తర్వాత బీసీసీ. సో, బీసీసీలో అయితే గవర్నమెంట్ 442 మార్క్స్‌కి వచ్చింది. 427 ప్రైవేట్ వచ్చింది. అండ్ అదేవిధంగా వీళ్ళు మొత్తం అప్లై చేసింది 87 స్టూడెంట్స్ మాత్రమే. ఈ 87 మందిలో మరి గవర్నమెంట్‌లో ఎంతమందికొచ్చింది అని చూస్తే 11 మందికొచ్చింది. అండ్ ప్రైవేట్‌లో 19థ్ ర్యాంక్ వరకొచ్చింది. అంటే మొత్తం 19 మందికొచ్చింది. అందులో 11 మందికి గవర్నమెంట్, 19 మందికి అంటే 19వ ర్యాంక్ వరకు. 11 మందికి గవర్నమెంట్‌లో వస్తే 8 మందికి ప్రైవేట్. టోటల్ 19 ర్యాంక్ వరకు. అంటే ఆల్మోస్ట్ ఒక 70 స్టూడెంట్స్ ఎంబీబీఎస్‌లో రాలేదన్నమాట. సో, ఇది కూడా టఫ్ కాంపిటీషనే. దీనికి 10 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. ఈసారి మీకొచ్చే రేంజ్ అయితే ఉంటుంది. అండ్ బీసీడీలో చూస్తే లాస్ట్ టైమ్ 469కి కట్ అయింది. అండ్ అదేవిధంగా ప్రైవేట్‌లో చూస్తే 440కి కట్ అయింది ఎంబీబీఎస్. మరి బీసీడీలో ఎంతమంది అప్లై చేసుకున్నారు? 461 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. 461 మంది అప్లై చేశారు. ఇందులో 128 మందికి 128వ ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. 199 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. సో, టోటల్‌గా 199 సీట్లొచ్చాయి. అందులో 128 గవర్నమెంట్ అండ్ రిమైనింగ్ 199 ర్యాంక్ వరకు ప్రైవేట్. సో, ఓవరాల్‌గా ఇంకా మీకు ఒక దాదాపు 270 వరకు సీట్ అయితే ఇందులో రాలేదు. అంటే టఫ్ కాంపిటీషనే, హాఫ్ స్టూడెంట్స్ కూడా రాలేదన్నమాట సీట్. వీటికి 10 మార్కులు యాడ్ చేసుకోండి. పెరిగే సీట్లతో సహా పేపర్ టఫ్ ఉంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బీసీడీ తర్వాత బీసీఈ గవర్నమెంట్‌లో 460 మార్క్స్‌కి అయితే రావడం జరిగింది. అండ్ 446కి ప్రైవేట్‌లో రావడం జరిగింది. బీసీఈ ఎంతమంది అప్లై చేసుంటారు మరి? 600 స్టూడెంట్స్ అప్లై చేశారు. 600 మంది బీసీఈలో అప్లై చేసుకున్నారు. ఇందులో 78 మందికి మాత్రమే గవర్నమెంట్ వచ్చింది. ఓకే. అండ్ 120 ర్యాంక్ వరకు అంటే ఇంకా మిగతా 42 స్టూడెంట్స్‌కి ప్రైవేట్ వచ్చింది. అంటే టోటల్‌గా 120 మందికి ఎంబీబీఎస్ వచ్చింది 600 మందిలో. ఇది బీసీఈలో. అంటే ఇందులో చాలా మందికి ఇంకా మైనారిటీస్‌లో కూడా వచ్చి ఉంటుందన్నమాట సీట్. సో, ఇదైతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రావడానికి కట్ ఆఫ్ అండ్ ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే కొంచెం మీరు సేఫ్ జోన్, అవకాశాలున్న జోన్‌లోకి మీరు వచ్చినట్టే. అండ్ నెక్స్ట్ ఎస్సీ2 చూద్దాం. ఎస్సీ1లో చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. ఎస్వీయు ఎస్సీ2. ఎస్సీ2లో 415కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ ప్రైవేట్ సీట్ అయితే 405కి వచ్చింది. ఎస్సీ2 ఎంతమంది అప్లై చేశారు? 486 స్టూడెంట్స్ అప్లై చేశారు. 486 మంది స్టూడెంట్స్ అప్లై చేస్తే 119 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. అండ్ 147 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. అంటే చాలా మందికి రాలేదు. ఇంకా ఒక 300 స్టూడెంట్స్‌కి ఎంబీబీఎస్‌లో జనరల్‌లో అయితే రాలేదు. మిగతా బీడీఎస్ వేరే కోర్సెస్‌లో అయితే వచ్చి ఉంటుంది. సో, ఇదైతే కాంపిటీషన్ లెవెల్ ఎస్సీ2లో ఎంత ఉంటుంది అనడానికి. దీనికి ఒక 10 యాడ్ చేస్తే మీకు ఈసారి కట్ ఆఫ్ తెలిసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ ఎస్సీ3. ఎస్సీ3 గవర్నమెంట్‌లో అయితే 426కి 2025లో వచ్చింది. ప్రైవేట్ అయితే 415. మరి ఎంతమంది అప్లై చేశారు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అని చూస్తే 679 స్టూడెంట్స్, 679 మంది అప్లై చేశారు లాస్ట్ టైం ఎస్వీలో ఓన్లీ. అండ్ ఇందులో ఎంతమందికి వచ్చిందంటే 119 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. అండ్ 157 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. ఓకే. గవర్నమెంట్ వచ్చాక ఒక 38 స్టూడెంట్స్‌కి ప్రైవేట్ వచ్చింది ఓవరాల్‌గా. సో, 679లో 157 సీట్ వచ్చింది. ఇంకా ఈ మిగతా వాళ్ళందరికీ రాలేదు. అంటే జనరల్, ఎంబీబీఎస్‌లో అయితే రాలేదు. బీడీఎస్ అండ్ స్పెషల్ కేటగిరీస్ ఏమైనా వచ్చి ఉంటాయి. ఇది ఎస్సీ3కి సంబంధించి. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. ఎస్టీలో టోటల్ గవర్నమెంట్‌కి 390 మార్క్స్ వరకు వచ్చింది. ప్రైవేట్ అయితే 376 వరకు వచ్చింది థర్డ్ రౌండ్ వరకు ఎస్టీలో. మొత్తం 346 మంది ఎస్టీ స్టూడెంట్స్ ఎస్వీలో అప్లై చేశారు. ఓన్లీ ఎస్వీ వాళ్ళు. అండ్ ఇందులో 83 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ 120 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. మిగతా వాళ్ళందరికీ ఇంకా సీట్ అయితే జనరల్ ఎంబీబీఎస్‌లో రాలేదు. సో, ఈసారి మరి మనకు సీట్ వస్తుందా అంటే మనకు రావాలంటే ఇంకో 10 మార్క్స్ మీరు పెంచుకోవాలి. అప్పుడు మీరు ఈ రేంజ్‌లో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇంకా కిందికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న అనాలిసిస్ మాత్రమే. అండ్ ఈడబ్ల్యూఎస్ 481 ఓన్లీ గవర్నమెంట్‌లోనే ఉంది ఎస్వీయు. 481కి ఎంతమంది అప్లై చేశారు? 595 స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ పెట్టారు ఎస్వీలో. ఇందులో సీట్ వచ్చింది 192 స్టూడెంట్స్‌కు సీట్ వచ్చింది.
ఓకే. మిగతా వాళ్ళందరికీ రాలే అంటే ఇది కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్నట్లే ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఎస్‌విలో. ఇది ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించినటువంటి డేటా. మైనారిటీ 435 మార్క్స్‌కొచ్చింది. మరి ఎంతమంది మైనారిటీస్ అప్లై చేశారు? 824 మంది మైనారిటీ సర్టిఫికేట్ పెట్టారు బీసీఈతో పాటు. ఇందులో సీట్ వచ్చింది ఎంతమందికొచ్చింది? 120 మందికొచ్చింది. సో, ఈసారి ఒక 445 వేసుకోండి. మీకైతే కొంచెం సేఫ్ స్కోర్‌లా అనుకోవచ్చు ఎస్‌విలో. సో, ఇది మైనారిటీ కాలేజ్‌కి సంబంధించినటువంటి ఎంటైర్ డాటా ఎస్‌విలో. ఇప్పుడు మనం ఏయూ చూద్దాం. అండ్ ఏయూలో అయితే కంప్లీట్‌గా అప్లై చేసుకున్నవారు 8553 స్టూడెంట్స్ అప్లై చేశారు మొత్తం అన్ని కేటగిరీస్ కలిపి. మరి ఇందులో ఒక్కొక్క కేటగిరీలో ఎంతమంది అండ్ ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాం. ఓపెన్ అయితే 500 ఎగ్జాక్ట్ గవర్నమెంట్ సీట్‌కి అండ్ ప్రైవేట్ సీట్‌కి అయితే 487. ఓకే. అండ్ మొత్తం అప్లై చేసిన వారు 8000 పైన ఉన్నారు. మరి ఇందులో ఏ ర్యాంక్ వరకు వచ్చింది? 1505 వరకు గవర్నమెంట్ వచ్చింది. మెరిట్ ర్యాంక్ మీకు రేపు వచ్చే మెరిట్ లిస్ట్‌లో. అండ్ 1505 వరకు ప్రైవేట్ వచ్చింది. అండ్ గవర్నమెంట్ ఎక్కడి వరకు వచ్చిందంటే 1083. ఓకే. 1083 టోటల్ అప్లై చేసిన వారు 8553 ఎంటైర్ ఏయూ మెరిట్ లిస్ట్‌లో. సో, ఎంత టఫ్ కాంపిటీషన్. సో, 8000 మందిలో 1000 వరకు వస్తే మీకు ఓపెన్‌లో గవర్నమెంట్ అండ్ 1500 వరకు వస్తే ఓపెన్‌లో ప్రైవేట్ వస్తుంది. సో, కట్ ఆఫ్ మరి ఎలా ఉంటుంది ఈసారి అంటే ఒక 10 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 490 ఇక్కడ 490 అంటే 500 అరౌండ్ అండ్ ఇక్కడ ఒక 510 వరకే అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. కొత్తగా సీట్లు వస్తున్నాయి కాబట్టి కాస్త తగ్గించి చెప్తున్నాం ఇప్పుడు. బీసీఏ చూస్తే గవర్నమెంట్ 485 మార్క్స్‌కొచ్చింది అండ్ ప్రైవేట్ 461 మార్క్స్ వచ్చింది. అండ్ ఎంతమంది బీసీఏ వాళ్ళు అప్లై చేశారు? 876 మంది ఏయూలో అప్లై చేసుకున్నారు. 876 మందికి అప్లై చేస్తే వచ్చింది 145 మందికి గవర్నమెంట్‌లో వచ్చింది. 251 ర్యాంక్ వరకు ప్రైవేట్‌లో వచ్చింది. అంటే ఇంకో 106 మందికి ప్రైవేట్ వచ్చింది. 145 మందికి గవర్నమెంట్ వచ్చింది. ఓవరాల్‌గా ఎంబీబీఎస్ వచ్చిన వారు 251 బీసీఏలో ఇంతమందిలో 251 అంటే ఇది ఎంత హై కాంపిటీషన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, మరి ఈసారి ఎంత ఉంటుంది కట్ ఆఫ్ బీసీఏ అంటే 461. ఒక 10 మార్క్స్ ఇంకా యాడ్ చేసుకోవాలి అంతే మనం రిజల్ట్ వచ్చే వరకు. ఇది ఒక 495, ఇది ఒక 471. సో, 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఈసారి కట్ ఆఫ్ రేంజ్ అయితే మీకు వస్తుంది. బీసీబీ, బీసీబీలో అయితే 473 గవర్నమెంట్‌లో వచ్చింది అండ్ 448 ప్రైవేట్‌లో వచ్చింది. బీసీబీ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 986 స్టూడెంట్స్ అప్లై చేశారు. అండ్ ఇందులో ఎంతమందికి వచ్చింది? 208 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది 208. అండ్ ఎక్కడి వరకు ప్రైవేట్ వచ్చిందంటే 335, 335 వరకు. సో, మొత్తం ఎంబీబీఎస్ సీట్లు బీసీబీలో వచ్చినాయి 335, అప్లికేషన్లు 986. ఈసారి కూడా ఇది జరగవచ్చు. ఇంకా ఎక్కువ మంది కూడా అప్లై చేసి ఉండొచ్చు, చేస్తారు కావచ్చు మెరిట్ లిస్ట్‌లో. సో, ఈ 473, 448కి ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బీసీసీలో అయితే 493కి గవర్నమెంట్ వచ్చింది లాస్ట్ టైం అండ్ ప్రైవేట్ అయితే 459 మార్క్ వరకు అయితే వచ్చింది. మొత్తం బీసీసీ అప్లై చేసుకున్నవారు ఏఈలో 210 మంది. ఇందులో 18 మందికేమో గవర్నమెంట్‌లో వచ్చింది. ఇంకో 18 కలిపితే 36 మందికేమో టోటల్ 36 ర్యాంక్ వరకేమో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే 210లో 36 మందికి మాత్రమే జనరల్ ఎంబీబీఎస్ సీట్ ఏఈలో రావడం జరిగింది. మరి ఈసారి మన పరిస్థితి ఏంటి అంటే 459 ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకోండి వీటికి. ఈసారి మీకు కట్ ఆఫ్ రేంజ్ అయితే వస్తుంది. సో, వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకు కొంచెం టాపిక్స్ మెల్లిగా అర్థమవుతాయి. సో, నెక్స్ట్ బీసీడీ. సో, బీసీడీ ఓపెన్ కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ బీసీడీలో 502 అండ్ ప్రైవేట్ కాలేజ్‌లో 480. మరి బీసీడీలో మనకి ఎంతమంది అప్లై చేశారని చూస్తే 1672 మంది అప్లై చేశారు. సో, చాలా అప్లికేషన్స్ ఎస్‌వితో పోలిస్తే బీసీడీలో వచ్చాయి. 328 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది అండ్ 535 వరకు ప్రైవేట్ వచ్చింది. ఓకే. సో, ఈ టోటల్ 1672 మందిలో 535 మందికి ఎంబీబీఎస్ సీట్ అయితే రావడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ జనరల్‌లో ఎంబీబీఎస్ సీట్ అయితే రాలేదు. మేనేజ్మెంట్, డెంటల్ ఇంకా మనం చెప్పలేం. సో, ఇదైతే దీనికి ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఈసారి మీరు కట్ ఆఫ్ రేంజ్‌లో అయితే ఉంటారు బీసీడీ, ఏయూలో. అండ్ బీసీఈ చూసినట్లయితే గవర్నమెంట్ 432, ప్రైవేట్‌లో 403. అండ్ ఎంతమంది బీసీఈ వాళ్ళు అప్లై చేశారంటే 436 మంది అప్లై చేశారు. అండ్ ఎంత ర్యాంక్ వరకు వచ్చింది? 66 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది అండ్ నెక్స్ట్ 115 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. ఓకే.
సో ఇంతమంది అప్లై చేస్తే 115 సీట్లు వచ్చాయి. మిగతా వాళ్ళకు మైనారిటీస్‌లో వచ్చి ఉంటాయి బహుశా. సో ఈసారి మన కట్ ఆఫ్ ఏంటి మరి అంటే దీనికో 10 మార్క్స్ మీరు యాడ్ చేసుకోండి. మీకొచ్చే రేంజ్ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ అయితే వస్తాయి మీకు. బీసీఈ తర్వాత ఎస్సీ 1 ఉంటుంది కానీ దాని వేరియేషన్స్ చాలా ఎక్కువుంటాయి. జస్ట్ పెనెసర్ 79 స్టూడెంట్స్ ఎస్సీ 1లో చేస్తే 31 స్టూడెంట్స్‌కైతే సీటొచ్చింది. దీని గురించి ఇంకా ఎక్కువ డేటా అయితే అవైలబుల్ లేదు. సో ఎస్సీ 2కి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో 434 మార్క్ కట్ అయింది. అండ్ ప్రైవేట్ కాలేజీలో 407. సో ఈసారి మీకు 2025కి లా ఉంది కాబట్టి ఇది అడ్వాంటేజ్ అనమాట. టోటల్ 644 ఎస్సీ 2 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. 644 ఇందులో 93 ర్యాంక్ వరకేమో గవర్నమెంట్ వచ్చింది. అండ్ 161 వరకేమో ప్రైవేట్ వచ్చింది. అంటే ఇంకొక 68 మందికి ప్రైవేట్లో వచ్చింది. 93 మంది తర్వాత టోటల్ 121 మందికి ఎంబీబీఎస్ వచ్చింది. 644లో అంటే ఎంత టఫ్ ఉంటుందనేది మీరు అర్థం చేసుకోండి కాంపిటీషన్ లెవెల్స్ అనేది. నెక్స్ట్ ఎస్సీ 3లో 440కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ 424కి ప్రైవేట్ సీట్ వచ్చింది. అప్లై చేసుకున్నవారు ఎస్సీ 3 1171. సో ఎస్సీ 3 హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. 163 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. 230 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. అంటే దాదాపు ఒక 1000 మందికి ఇంకా ఒక 900 చేంజ్ మందికి సీట్ రాలేదన్నమాట. అండ్ కాంపిటీషన్ అయితే ఈ లెవెల్‌లో ఉంది. ఎస్సీ 3 ఈసారి కట్ ఆఫ్‌కి వీటికైతే ఒక 10 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఈసారి కట్ ఆఫ్ రేంజ్ అయితే వస్తుంది ఒకవేళ సీట్లు పెరిగితే. ఎస్టీ గవర్నమెంట్‌లో అయితే లాస్ట్ టైం 402 వచ్చింది. అండ్ ప్రైవేట్‌లో అయితే 380 వచ్చింది. టోటల్ అప్లై చేసుకున్నవారు ఎంతమంది 487. 487 స్టూడెంట్స్ ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తే 86 ర్యాంక్ వరకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. 144 వరకు ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అయితే వచ్చింది. అంటే మిగతా 300 మందికి సీట్ అయితే 340 స్టూడెంట్స్‌కి రాలేదు. సో ఇంత టఫ్ కాంపిటీషనే కనిపిస్తుంది ఇక్కడ కూడా. మీకు ఎంత వరకు అయితే ఈసారి వచ్చే రేంజ్ ఉందంటే వీటికి ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఈసారి వచ్చే కట్ ఆఫ్ రేంజ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ మరి ఏయూలో ఈడబ్ల్యూఎస్ ఎక్కడి వరకు వచ్చిందంటే గవర్నమెంట్‌లోనే ఉంటుంది కాబట్టి 502 అప్లై చేసిన వారు మాత్రం దగ్గర 1000 మంది అప్లై చేశారు. ఫుల్‌గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే పెట్టారు. ఇందులో 201 మందికి మాత్రం సీట్ వచ్చింది. ఈసారి ఒక 510 రేంజ్‌లో ఉంటే ఛాన్స్ ఉంటాయి. మైనారిటీ 383కి వచ్చింది. ఎంతమంది మైనారిటీ సర్టిఫికేట్ పెట్టారు 553 స్టూడెంట్స్ పెట్టారు. ఇందులో 203 స్టూడెంట్స్‌కి సీట్ వచ్చింది. ఇంకా 350 మంది వరకు మైనారిటీ పెట్టినా కూడా వాళ్ళకి యూజ్ లేకుండా పోయింది. సీట్ అయితే వాళ్ళకి రాలేదు. సో వీళ్ళకి ఈసారి కట్ ఆఫ్ దీనికో 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. వచ్చే రేంజ్ అయితే ఉంటుంది. తెలంగాణ చూద్దాం ఇప్పుడు. తెలంగాణలో మొత్తం అప్లై చేసుకున్నవారు 16,660. సో ఇందులో అన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందనేది చూద్దాం. ప్రైవేట్, గవర్నమెంట్. సో గవర్నమెంట్‌లో అయితే 416 మార్క్స్‌కి, ప్రైవేట్‌లో అయితే 403 మార్క్స్‌కి వచ్చింది. మరి 16,660 మెరిట్ లిస్ట్‌లో గవర్నమెంట్ ఏ ర్యాంక్ వరకు వచ్చింది గవర్నమెంట్‌లో అని చూస్తే 3,555. 3,555 ర్యాంక్ వరకు మెరిట్‌లో వచ్చింది. అండ్ ప్రైవేట్‌లో అయితే 4,468 ర్యాంక్ వరకు వచ్చింది. అంటే 16,660లో ఇక్కడి వరకు మాత్రమే సీట్ వచ్చింది. ఇదంతా ఓపెన్ మెరిట్ లిస్ట్ అన్నమాట. అంటే అన్ని క్యాస్ట్ ఉంటాయి ఇంకా అందులో. ఈ ర్యాంక్ వరకు వచ్చింది. గవర్నమెంట్‌లో అయితే మీకు రేపు వచ్చే మెరిట్ లిస్ట్‌లో డైరెక్ట్ మీరు ఇది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ రేంజ్‌లో మీకు వచ్చే ఛాన్స్ ఉందా అని. మరి ఈసారి ఏంటి పరిస్థితి అని చెప్పాలంటే సేమ్ తెలంగాణలో కొన్ని సీట్లు పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి 10 మార్క్స్ మ్యాక్సిమం పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది ఓపెన్‌కి సంబంధించి. నెక్స్ట్ బీసీఏలో అయితే 351కే గవర్నమెంట్ వచ్చేసింది. అండ్ ప్రైవేటు 338. సో ఇది లీస్ట్ కట్ ఆఫ్ అన్నమాట. మరి ఎంతమంది బీసీఏ వాళ్ళు అప్లై చేశారు? బీసీఏ వాళ్ళు టోటల్‌గా 1052 అప్లై చేసుకున్నారు. 1052 మంది బీసీఈ వాళ్ళు అప్లై చేస్తే గవర్నమెంట్‌లో 387 మందికి సీట్ వచ్చింది ర్యాంక్ వరకి. అండ్ ప్రైవేట్‌లో 470 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఓవరాల్‌గా 470 మందికి సీట్లు వచ్చాయి. అది ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంది. 1000 మంది అప్లై చేశారు దాదాపు బీసీఏలో. అండ్ ఓవరాల్‌గా ఈసారి ఏంటి పరిస్థితి అంటే ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఈసారి సేఫ్ స్కోర్ ఉండే ఛాన్స్ ఉంది. రిజల్ట్ వచ్చే వరకు ఒక రౌండ్ ఫిగర్ అనుకుని అది యాడ్ చేసుకోవడమే ఇంకా. బీసీబీ అయితే 406 గవర్నమెంట్ కాలేజ్. అండ్ ప్రైవేట్ కాలేజీలో అయితే 395.
ఎంతమంది బీసీ బి వాళ్ళు అప్లై చేశారు? 2671గా భారీగా అప్లికేషన్స్ అయితే బీసీ బికి వచ్చాయి. 819 ర్యాంక్ వరకు గవర్నమెంట్‌లో వచ్చింది. కరెక్ట్ 1000 మందికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఓకే. సో 819 తర్వాత ఒక 190 మందికి ఇంకా ప్రైవేట్ అనుకుందాం. సో టోటల్‌గా 2671లో 1000 మందికి అంటే చాలా మందికి సీట్ వచ్చింది. ఓపెన్‌లో ఎక్కువ మంది కొడుతుంటారు. అందుకే ఇక్కడ సీట్ అయితే చాలా మందికి వస్తుంటుంది బీసీబీలో. బీసీసీ గవర్నమెంట్ 343 అండ్ ప్రైవేటు 341. మరి బీసీసీలో ఎంతమంది అప్లై చేశారంటే 74 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో సీటు టోటల్‌గా బీసీసీలో అప్లై చేసుకున్నవారు టోటల్‌గా 223 మంది. 223 మంది అయితే బీసీసీలో అప్లై చేసుకున్నారు. 223. మరి ఇందులో గవర్నమెంట్ 73 ర్యాంక్ వరకు వచ్చింది. ప్రైవేటు 74 ర్యాంక్ వరకు వచ్చింది. ఓవరాల్‌గా 74 మందికి సీట్ వచ్చింది. ఓకే. ఇవంతా కూడా మీకు సీట్ వచ్చిన ర్యాంక్. అండ్ గవర్నమెంట్‌లో 73 ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ బీసీడీ చూద్దాం. బీసీడీలో ఉన్న కట్ ఆఫ్ ఎంత అంటే లాస్ట్ టైం బీసీడీకి 414కి గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. అండ్ 398కి ప్రైవేట్ సీట్ అయితే రావడం జరిగింది. బీసీడీలో ఎంతమంది అప్లై చేశారు? 2293 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 665 ర్యాంక్ వరకు గవర్నమెంట్, 878 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. సో ఇదంతా మీకు బీసీడీ మెరిట్ లిస్ట్ అయితే అందులో ఈ ర్యాంక్ వరకు గవర్నమెంట్ పాసిబుల్, ఈ ర్యాంక్ వరకు ప్రైవేట్ పాసిబుల్. ఈసారి సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఒక 900 వరకు కూడా వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ కట్ ఆఫ్ ఈసారి ఏంటి అంటే దీనికి ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఈసారి కట్ ఆఫ్ రేంజ్ అయితే వస్తుంది. బీసీఈ 407 మార్కుల వరకు గవర్నమెంట్లో వచ్చింది. అండ్ అదేవిధంగా 394 మార్కుల వరకు ప్రైవేట్ వచ్చింది. ఎంతమంది బీసీఈ వాళ్ళు అప్లై చేశారంటే 2265 మంది బీసీఈ సర్టిఫికేట్ పెట్టారు. అండ్ ఇందులో 514 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. 646 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. అంటే ఇంతమందిలో వీళ్ళకి ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్లో వచ్చింది. మరి ఈసారి కట్ ఆఫ్ యాజ్ యూజువల్గా 10 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. 10 మార్క్స్ యాడ్ చేస్తే ఈసారి కట్ ఆఫ్ అయితే వీళ్ళది మీకు వస్తుంది 394కి. దీనికి 10 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. బీసీఈ తర్వాత మనం చూద్దాం ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ అయితే 418 మార్కులకి సీట్ వచ్చింది. ఎంతమంది తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ పెట్టారు? 1127 మంది ఈడబ్ల్యూఎస్ పెట్టారు. ఇందులో గవర్నమెంట్లో 376. సో ఓవరాల్గా 376 మందికి సీట్ వచ్చింది. ఓకే. ఓవరాల్గా 376 మందికి సీట్ వచ్చింది. కట్ ఆఫ్ 418. ఈసారి 430 ఉండొచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ తర్వాత SC2 చూద్దాం. SC1 డేటా వెరీ లెస్ డేటా ఈజ్ అవైలబుల్, సో వీ కెన్ నెగ్లెక్ట్ ఇట్. SC2 గవర్నమెంట్లో 372 వరకు వచ్చింది. ప్రైవేట్లో అయితే 351 వరకు వచ్చింది. SC2. సో SC2 ఎంతమంది అప్లై చేశారు మరి కంప్లీట్గా అంటే 1723 మంది అప్లై చేశారు SC2 మేము అని చెప్పి సర్టిఫికేట్ పెట్టేసి. ఇందులో 420 మందికి గవర్నమెంట్ సీట్ వచ్చింది 20 ర్యాంక్ వరకు. 607 ర్యాంక్ వరకు ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 1723లో 607 మందికి సీట్ వచ్చింది. సో కాంపిటీషన్ అయితే ఎక్కువే ఉంది, కట్ ఆఫ్ తక్కువ ఉన్నా కూడా. సో 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. సో 10 మార్క్స్ యాడ్ చేస్తే మీకు ఈసారి కట్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది. SC3 గవర్నమెంట్లో 377 అండ్ ప్రైవేట్లో చూస్తే 367. ఓకే. ఇది థర్డ్ రౌండ్ వరకు. అండ్ SC3లో అప్లై చేసిన వాళ్ళు 1282 మంది అప్లై చేశారు లాస్ట్ టైం. అండ్ ఇందులో సీట్ ఎంతమందికి వచ్చింది? 266 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. 341 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. 10 మార్క్స్ ఈసారి యాడ్ చేసుకోండి. ఈసారి కట్ ఆఫ్ రేంజ్ అయితే మీకు పెరగబోయే సీట్లు తెలంగాణలో పెరుగుతున్నాయి. చూపిస్తాను ఆ క్లిప్ కూడా, దాంతో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎస్టీ అయితే 384 గవర్నమెంట్కి వచ్చింది. 370 ప్రైవేట్కి వచ్చింది. టోటల్ అప్లికేషన్స్ 1820 మంది తెలంగాణలో ఎస్టీకి అప్లై చేసుకున్నారు ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్. 509 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. 671 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. ఈసారి ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఈసారి మీకు కట్ ఆఫ్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో ఇదైతే తెలంగాణకు సంబంధించి అండ్ ఆంధ్రాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి సీట్లు ఏమైనా పెరుగుతున్నాయా అనేది ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణలో సీట్ల పెంపు మీద ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 425 పీజీకి అండ్ 110 సీట్లు యూజీకి పెరగబోతున్నట్లు దరఖాస్తు చేసినట్టు తెలుస్తుంది. లిమిట్ ఎత్తేసాక సిద్దిపేట అండ్ ఈ పెరగబోయే సీట్లు ఎక్కడ ఉన్నాయంటే సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, రిమ్స్తో పాటు మరికొన్ని చోట్ల
కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. 2 కొత్త కాలేజీలు కూడా ఇంకా కొత్త కాలేజీలు అంటే తెలంగాణలో చాలా సీట్లు అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ నుంచి వస్తుంది. ఏపీ నుంచి కూడా ఒక కాలేజీ ఆల్రెడీ వచ్చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఇంకా కొన్ని సీట్లైనా కాలేజీలైనా రావచ్చు. అక్కడ కూడా ఫైట్ చేస్తున్నారు. ఈసారి పెరగాలని కోరుకుందాం. ఏపీకి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో అక్కడ కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ తలుచుకుంటే వచ్చేస్తాయి. సో ఈసారి అందరికీ చాలామందికి కష్టపడ్డ వాళ్ళందరికీ సీట్ రావాలని అయితే కోరుకుందాం. సీట్లు ఇంకా పెరుగుతాయని ఆశిద్దాం. సో ఇంకా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.